మనము 4 డిఫరెంట్ రెసిపీస్, అది కూడా ఒకే రకమైన పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. దానికోసం ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కొద్దిగా మెంతులు 1 పావు చెంచా వరకు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మిల్లెట్స్ అయినా 1 కప్ వరకు తీసుకోవాలి. నేను ఊదలు అంటే బార్న్యార్డ్ మిల్లెట్ 1 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మినప్పప్పు, అలానే బ్రౌన్ రైస్, మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. మిల్లెట్స్ 1 కప్పు, ఏ రకమైన మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఊదలు వాడుతున్నాను. తర్వాతకి మెంతులు వేసేసి ఒక 2-3 టైమ్స్ పాటు వాష్ చేసేసి నానపెట్టేయాలి. ఒక 4-5 అవర్స్ పాటు దీన్ని నానపెట్టాలి. నానపెట్టేటప్పుడు కొంచెం అటుకులు కూడా వేయాలి. ఇక్కడ నేను మట్టా రైస్ పోహా అని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ అటుకులు కూడా తీసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ వరకు తీసుకోవాలి. వీలైతే ఒక 2 స్పూన్స్ వరకు రాగులు కూడా దీంట్లో వేసి నానపెట్టచ్చు. ఒకవేళ రాగులు లేకపోతే రాగి పిండి తర్వాతకి పిండి మిక్సీ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. కొంచెం గట్టి పిండిలాగా చేసుకుంటే బెటర్. నేను ఇలా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాతకి ఆ రాగి పిండి అనేది ఒక 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బయట తీసి మిక్స్ చేసుకునే దానికంటే మిక్సీ చేసేటప్పుడు చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతూ ఉంటుంది. ఈ రాగి పిండి కూడా ఆప్షనల్. పిండిని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు. బోండాల పిండి మిక్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాతకి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసి తర్వాతకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు బోండాలు ప్రిపేర్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాతకి మీడియం ఫ్లేమ్ సెట్ చేసి కొద్దిగా ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. మనము హై ఫ్లేమ్ పెట్టినట్టయితే వెంటనే ఇవి బోండాలు కలర్ మారిపోతాయి, మళ్ళీ ఉడకకుండా ఉంటాయి. మనం కావాలనుకుంటే దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవేమీ యాడ్ చేయలేదు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ పిండిలోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సోడా ఉప్పు కూడా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవేమీ యూస్ చేయలేదు. అయినా సరే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే నిమ్మకాయ కారంతో కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ బోండాలు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. మనము మిల్లెట్స్ వేసినా సరే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గడం అనేది అస్సలు ఉండదు. ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. నెక్స్ట్ ఇదే పిండిని ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదా, ఇప్పుడు పాన్ పెట్టుకొని వాటర్ పోసేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేస్తే మనకి పిండి అనేది అంటుకుపోకుండా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్స్కి ఈ విధంగా వేసేసి మనము ఒక 15 మినిట్స్ పాటు పెట్టేస్తే చాలా స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు కూడా. అలానే టేస్ట్ కూడా నార్మల్ ఇడ్లీ కంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా హెల్దీ కూడా. ఫస్ట్ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. చూసారా, బాగా ఉడికిపోయింది కదా. ఇలా తీయగానే కూడా ఈజీగా వస్తాయి. నేను ఓన్లీ 4 ఇడ్లీస్ వేసాను. ఆ 4 ఇడ్లీస్ కూడా చాలా స్పాంజీగా వచ్చాయి. మీకు చూస్తుంటే కూడా బాగా అర్థమవుతుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇలాంటి మంచి రెసిపీస్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇడ్లీ అయితే నిమ్మకాయ కారంతో చాలా బాగుంటుంది. అలానే మీకు కావాలనుకుంటే అల్లం చట్నీతో కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నార్మల్గా ఇడ్లీ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలానే హెల్దీ కూడా. ఇందులో మనం బ్రౌన్ రైస్ కూడా వేసాము. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే కంప్లీట్గా మిల్లెట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఆ రైస్ని స్కిప్ చేసేసుకొని. బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ విధంగా ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు శనగపిండి లేకుండా బజ్జీలు ప్రిపేర్ చేశారా? లేదు కదా. ఇప్పుడు శనగపిండి అంటే పడని వాళ్ళు కూడా ఈ బజ్జీలు హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఎంత బాగుంటాయంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు అసలు ఎన్ని తిన్నానో నాకే అర్థం కాలేదు. ఇలా చట్నీతోని ఆనియన్స్ తోటి మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వీటి కోసం
బజ్జీ మిరపకాయలను తీసుకుంటున్నాను. ఈ బజ్జీ మిరపకాయలని ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం ఉప్పుతో పాటు కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నీ చీల్చి పెట్టుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ అనేది ఆ బజ్జీ మిర్చి లోపలికి ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే వేడి వేడిగా అప్పటికప్పుడు ఈ బజ్జీలు వేసి పెట్టేసేయచ్చు. నార్మల్గా మీరు చెప్పేంత వరకు కూడా ఇది శనగపిండితో ప్రిపేర్ చేయలేదు అనేది అస్సలు అర్థం కాదు. బజ్జీలు చేయడానికి మనకి బోండాల పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పైన చూపించిన విధంగా అలానే ఉంటే ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాతకి బజ్జీ మిర్చీలని ఆల్రెడీ ఉప్పు కొంచెం స్టఫ్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కోట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఎంత 2-3 మినిట్స్ కూడా పట్టదు మనకి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇందులో సోడా ఉప్పు కూడా నేను యూజ్ చేయలేదు, బట్ అయినా సరే పొంగినట్టు వస్తాయి. మీకు చూస్తే మీకు ఎమ్మటే అర్థమవుతూ ఉంటుంది. వేసేటప్పుడు ఇలా ఉన్నాయి, వెంటనే పొంగే చూసారా, పైనకి ఇట్లా ఫ్లోట్ అయిపోయాయి. ఇదంతా ఎందుకంటే మనము పిండిని ఒక 2-3 గంటల పాటు ప్రిపేర్ చేసిన తర్వాతకి బయట పులియబెడితే మనకి ఇలా సోడా ఉప్పు లేకుండానే చాలా బాగా వస్తుంది. అదే వెంటనే మనము పిండిని ప్రిపేర్ చేసిన వెంటనే వేసుకోవాలంటే ఈ విధంగా రాకుండా కొంచెం గట్టిగా వస్తాయి, అప్పుడు అంత టేస్టీగా ఉండదు. సో అందుకనే పిండిని కొంచెం మనము ఒక 2-3 అవర్స్ పాటు బయట పెట్టి యూస్ చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇలా శనగపిండి లేకుండానే బజ్జీలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైతే శనగపిండి పడదు అని అనుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఈ విధంగా ఈ పిండితో మీరు బజ్జీలు వేసుకొని బజ్జీలని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. పైగా ఇది హెల్దీ బజ్జీలు, ఎందుకంటే మనం మిల్లెట్స్తో ప్రిపేర్ చేసాం కాబట్టి. మీరైతే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అలానే మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు షేర్ చేయండి. నన్ను ఒపీనియన్ అడిగితే మాత్రం నాకైతే ఈ 4 రెసిపీస్లో ఈ బజ్జీలు అనేది చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే జనరల్గా మనము శనగపిండితో తప్ప వేరే ఎలా ప్రిపేర్ చేయము. సో అందుకనే ఇలా బజ్జీలని ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము దోశ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా పాన్ పెట్టుకొని దోశ పాన్ దానికి కొంచెం ఆయిల్ ఇలా బ్రష్తో కానీ లేకపోతే అట్లకాడతో కానీ అప్లై చేసేసుకొని పాన్ కొంచెం వేడైపోయిన తర్వాతకి దోశలు ప్రిపేర్ చేసేసుకోవాలి. అసలు బయట దోశ మనకి రోస్ట్ అయిపోయి రెడ్గా ఇట్లా వస్తాయి కదా, ఎలా వస్తుందో ఏంటో. హోటల్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అని అనుకుంటాం కదా. ఇప్పుడు మనము అటుకులు ఇవన్నీ వేసాం కదా, రాగి పిండి కూడా వేసినందుకు మనకి చాలా చాలా బాగా వస్తాయి. దోశలు కూడా రెడ్ కలర్లో వస్తాయి, చాలా రోస్ట్గా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు నార్మల్ దోశ అయినా వేసుకోవచ్చు, లేదా ఆనియన్ దోశ, మసాలా దోశ, ఇలా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. నేను టమాటా, ఆనియన్ అలానే క్యారెట్ కూడా తురుముకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని దీని మీద వేస్తాను. ఫస్ట్ అయితే ఇలా దోశ వేసేసుకున్న తర్వాతకి మనం కొద్దిగా చుట్టూ ఆయిల్ని స్ప్రెడ్ చేసేసేయాలి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్కి సెట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాతకి నేను ఆలూ కర్రీ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం నేను ఆలూ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను, కానీ ఈసారికి మాత్రం ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసిందే వేస్తున్నాను. ఇలా కొత్తిమీర అలానే పచ్చిమిర్చి అన్నీ వేసినవి కొంచెం ఇలా స్టఫ్ చేసేసుకొని దీని మీద కొంచెం ఆలూ కర్రీ ఇలా పెట్టేసుకుంటే మనకి మసాలా దోశ కూడా రెడీ అయిపోయిద్ది. మీరు కావాలనుకుంటే నార్మల్ దోశ, ఓన్లీ ఆనియన్ దోశ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు, బట్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మిల్లెట్స్ మసాలా దోశ. వెంటనే మనకి మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకున్నట్టయితే కొంచెం రోస్ట్ అయిపోయి రెడ్ కలర్లో వస్తూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కానీ లేకపోతే కారపొడి ఉంటుంది కదా, కారపొడి ఇలా పైనుంచి కొంచెం చల్లుకున్నట్టయితే మసాలా దోశ అని చెప్పుకున్నాం కదా, కొంచెం ఆ మసాలా లాగా ఉంటుంది. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు. ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాతకి చూసారా ఎంత రోస్ట్గా ఉందో, మనకి చూస్తుంటే కూడా అర్థమైపోతుంది. పేపర్ దోశ లాగే వచ్చింది. ఇలా మొత్తం రెడ్ కలర్లో రోస్ట్ అయిపోయింది కదా, దీన్ని మనము చట్నీతో కానీ లేకపోతే ఉల్లిగడ్డ కారంతో కానీ లేకపోతే నిమ్మకాయ కారంతో కానీ లేకపోతే నార్మల్గా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ఇలా సర్వ్ చేసుకుంటే వేడి దోశలు కూడా మనకి రెడీ అయిపోయినట్లే. మీరు కావాలనుకుంటే దీంతో ఊతప్పం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఊతప్పం చూపించట్లేదు.
ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ప్రేమని ఒక లైక్ కొట్టి నాకు అందించండి. అలానే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ పిండి ఫ్రిడ్జ్లో ఉంటే చాలు ఈజీగా ఇన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.